హలో ఫ్రెండ్స్, చెప్పడానికి బాధాకరమే అయినా మహిళల చేతుల్లో ఈ మధ్య నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. లేటెస్ట్గా బెంగళూరులో జరిగిన ఒక దారుణ సంఘటన కర్ణాటక రాష్ట్రాన్ని మొత్తాన్ని కుదిపేసింది. ఇంకా చెప్పాలంటే కేంద్రం స్థాయి వరకు కూడా ఇష్యూ వెళ్ళిపోయింది. రీజన్ ఏంటంటే చనిపోయిన ఒక వ్యక్తి మాజీ డీజీపీ కావడం, ఆయన హత్యకు గురైంది తన సొంత భార్య చేతుల్లో కావడం. ఇది ప్రాథమికంగా వస్తున్న సమాచారం. బెంగళూరులో ఓం ప్రకాష్ అనే 1981 బ్యాచ్ అధికారి, ఆయన ఐజీపీగా పనిచేశారు, డీజీపీగా పనిచేశారు. అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఆయన ఉన్న టైంలోనే ఐజీపీ ర్యాంక్లో, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంక్లో ఉన్నారు. అంటే ఆయన ఉద్యోగంలో ఉండగా ఆయనకంటే పై బాస్ ఎవరు లేరు పోలీసుల్లో, ఐదర్ హోమ్ మినిస్టర్ లేదా చీఫ్ మినిస్టర్, అంతే ఆ స్థాయిలో పనిచేసిన వ్యక్తి. ఒక రాష్ట్ర పోలీస్ వ్యవస్థను శాసించిన వ్యక్తి రిటైర్ అయిన తర్వాత తన భార్య చేతుల్లో చనిపోయారు బెంగళూరులో. ఆయన ఎప్పుడైతే హత్యకు గురయ్యారో, కత్తిపోటలతో పొడి చేసి ఎవరో చంపేశారని తెలిసిందో ఇమ్మీడియట్గా ఆయన శత్రువులు ఎవరో చేసుంటారు, ఉద్యోగంలో ఆయన ఉండగా ఆయన వల్ల శిక్షింపబడిన ఎవరో నేరస్తులు చేసుంటారు, లేదు ఏదైనా మాఫియా గ్యాంగ్ చేసి ఉంటుందని ముందు అందరూ భావించారు. ఆ విధంగానే వార్తలు హల్చల్ చేశాయి. కట్ చేస్తే ఆయన భార్యే ఆయన్ని చంపేసింది. ఇందులో తన అంటే ఆయన కుమార్తె హ్యాండ్ కూడా ఉండే ఛాన్స్ ఉందంటూ ప్రస్తుతానికి వార్తలు వెలువడుతున్నాయి. ఇది చెప్పింది ఎవరో కాదు, ఆయన కుమారుడే. ఈ కేసులోకి ఒకసారి వెళితే ఏంటంటే, ఓం ప్రకాష్ అనే వ్యక్తి గత కొంతకాలంగా తన భార్య కుమార్తెతో గొడవలు పడుతున్నారు. రీజన్ ఏంటంటే వాళ్ళిద్దరూ డిప్రెషన్లో బాధపడుతున్నారు. ఆ మాట డైరెక్ట్గా ఆయన కుమారుడే చెప్పారు. ఆయన కుమారుడి పేరు అంటే ఓం ప్రకాష్ ఎవరైతే చనిపోయారో ఆయన కుమారుడి పేరు కార్తికేయ. ఆయన చెప్తున్న సమాచారం ప్రకారం కార్తికేయ తల్లి, సోదరి అంటే ఓం ప్రకాష్ భార్య, కుమార్తె, వాళ్ళిద్దరూ కొంతకాలంగా డిప్రెషన్లో బాధపడుతున్నారు. దీంతో తన తండ్రితో అంటే ఇప్పుడు చనిపోయిన ఓం ప్రకాష్తో పదే పదే గొడవ పడుతున్నారు. ఒకానొక స్థితిలో ఆయన పైన చేసుకోవడము, ఇంట్లో ఉన్న సామాన్లు విసిరేయడం, ఇలాంటి పనులు కూడా చేస్తూ ఉండడంతో భయపడిపోయి నన్ను నా భార్య చంపేస్తుంది అని ఆయన స్నేహితులు కూడా ఈ విషయం మీద చెప్పేవారు. చివరికి ఇంట్లోంచి పారిపోయి ఈ ఓం ప్రకాష్కి ఒక చెల్లెలుంటే సోదరి అంటే ఈ కార్తికేయ మేనత్ అనమాట, అక్కడ ఆయన శరణ్ కోరారనమాట. అంటే తన సోదరి ఇంట్లో ఆయన శరణ్ కోరి అక్కడ ఉంటున్నారు భయపడిపోయి, భార్యకి కూతురికి. చివరికి కార్తికేయ ఇంట్లో లేని టైంలో ఈ సోదరి ఎవరైతే ఉన్నారో అంటే కృతి మేనత్ ఇంటికి వెళ్ళి ఇక నుంచి అంతా కలిసే ఉందాము, ఎలాంటి ఆపద ఉండదు, అమ్మ రమ్మంటుందని చెప్పి బలవంతంగా ఓం ప్రకాష్ని ఇంటికి తీసుకొచ్చింది. ఆయనకి ఇష్టం లేకపోయినా తప్పనిసరి కుమార్తె ఫోర్స్ చేస్తుందని వచ్చారట. కట్ చేస్తే కార్తికేయకి ఒక ఫోన్ వెళ్ళింది, మీ నాన్న కింద పడున్నాడు, కింద పడుకుని ఉన్నాడు అని పొరుగు వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు. కింద పడుకుని ఉండడం ఏంటని చెప్పి అతను హడావుడిగా వచ్చి చూస్తే పూర్తిగా రక్తపు మడుగులో పడిపోయి ఈ డీజీపీ ఉన్నారు. పక్కనే గాజు సీసా పెంకులు అంటే ఒక పెద్ద గాజు సీసా ఏదో పగలగొట్టి పొడి చేసినట్టుగా ఆ ఆయుధం కింద అది పడి ఉంది. పక్కన ఒక కత్తి ఉంది. ఒంటి నిండా కత్తి పోట్లే ఆ చనిపోయిన వ్యక్తికి. ఎవరు? ఓం ప్రకాష్. దాంతో ఇమీడియట్గా ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లారు. బట్ వెళ్ళేసరికి ఆయన చనిపోయినట్టుగా డాక్టర్స్ డిక్లేర్ చేశారు. పొడిచి 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 చంపేశారు అనమాట. ఎవరు అంటే ప్రాథమికంగా ఉన్న సమాచారం వరకు కార్తికేయ చెప్తున్న దాని ప్రకారం తన తల్లి చంపేసింది, తన సోదరి హ్యాండ్ కూడా ఉండొచ్చేమో అన్న అనుమానం అతను వ్యక్తం చేస్తున్నారు, పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమెను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఆ కళ్ళల్లో అంటే ఓం ప్రకాష్ కళ్ళల్లో ఈ గన్ పౌడర్ అంటారు కదా, కారపొడిని కొట్టేసి ఆయన కళ్ళు కనపడం కూడా చేసి ఈ ఆయుధంతో పొడిచి పొడిచి చంపేశారు. ఇటీవల కొంత ఆస్తిని ఎవరో బంధువుకు రాశారైనా అది కూడా ఈ విభేదాలకు కారణమని చెప్తున్నారు. అలాగే చంపేసిన తర్వాత ఈ ఆడవాళ్ళు ఎవరైతే ఈ పోలీస్ అధికారి భార్యలకు అందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటే అందులో ఆ కిల్ మాన్స్టర్ అని ఈ చంపేసిన ఈ ఓం ప్రకాష్ భార్య ఉన్నారు కదా పల్లవి, ఆమె ఒక మెసేజ్ కూడా పెట్టిందట, ఐ కిల్డ్ మాన్స్టర్ అని చెప్పి. ముందనుకున్నారు ఈ ఓం ప్రకాష్దే తప్పు, ఓం ప్రకాష్ భార్య పిల్లల్ని విపరీతమైన డిసిప్లిన్తో పెంచేశాడు, ఇంట్లో గన్ పట్టుకు తిరిగేవాడు, వాళ్ళని బెదిరించేవాడు భార్యని పిల్లల్ని, అందుకే వాళ్ళు ఎలా చంపుంటారని చెప్పి ఒక వెర్షన్ హల్చల్ చేస్తుంది వార్త. బట్ ఇప్పుడు ఆయన కుమారుడు చెప్తున్న దాని ప్రకారం కాదు, ఆయన కాదు డిప్రెషన్లో ఉంది, తన తల్లి చెల్లెలు లేదు సోదరి అంటే అక్క చెల్లె అనేది క్లారిటీ లేదు, సోదరి, వీళ్ళిద్దరే డిప్రెషన్లో ఉన్నారు, వీళ్ళే ఆయనపై అటాక్ చేశారు, ఆయన భయపడిపోయి పారిపోయాడు అని చెప్పి ఇప్పుడు కన్క్లూజన్ వచ్చింది. సో ఇంత భయంకరమైన సంఘటన, ఒక ఎక్స్ డీజీపీకే సొంత ఇంట్లో నా రక్షణ లేకపోతే భార్య దగ్గర ఇంకెక్కడ పోవాలి? ఈ మధ్య ఎందుకు ఇలాంటి సంఘటనలు ఎక్కువ వస్తున్నాయి? బిడ్డలను చంపేసిన తల్లి, ఇలాగా భర్తను చంపేసిన భార్య, ఈ వార్తలు ఎక్కువ వస్తున్నాయి. మరి నిజంగానే ఇలాంటి కల్చర్ అంటే హింసాయుతమైన కల్చర్ ఏమైనా పెరిగిపోతుందా, లేకపోతే ఇప్పుడే బయటకు వస్తున్నాయో తెలియట్లేదు. కానీ ఇలాంటి సంఘటనలు ఒకసారిగా సొసైటీలో ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. ఇంకొక వార్త కూడా ఉంది, మన అతుల్ సుభాష్ ఇష్యూ తెలుసు కదా. ఒకప్పుడు బెంగళూరు టేకి భార్య హింస తట్టుకోలేక, వేధింపులు తట్టుకోలేక 24 పేజీలు సూసైడ్ లెటర్ రాసి ఒక వీడియో రికార్డ్ చేసి మరి సూసైడ్ చేసి చనిపోయాడు కదా.
ఇప్పుడు అలాంటిది మరొకటి ఉత్తరప్రదేశ్లోనే మోహిత్ అనే వ్యక్తి, ఈ అతుల్ సుభాష్ కూడా ఆ ప్రాంతానికి చెందినవాడే. ఈ మోహిత్ అనే వ్యక్తి అంతే కూడా 7 ఏళ్ళు ప్రేమించి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 2 ఏళ్ల క్రితం పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత అమ్మాయికి గర్భం వచ్చింది. గర్భం వచ్చిందని ఆమె పుట్టింటి మంపడు, అదే అతను చేసిన పాపం. అక్కడి నుంచి ఆమె గర్భస్రావం చేయించేసింది అత్తగారు. వరకట్నం కోసం వేధిస్తున్నారని చెప్పి కేసులు పెట్టారు. వరకట్నం తీసుకోలేదు, అసలు కట్నమే తీసుకోలేదు, లవ్ మ్యారేజ్ నాది, నేను ఎందుకు తీసుకుంటాను, పైగా నేను పెట్టిన బంగారం కూడా ఆమె అంటే నా అత్తగారు లాగేసుకుంది. పైపెచ్చు నా ఎవరైతే మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా తన కూతురు అంటే నా భార్య పేరు మీద కదా బదిలీ చేయాలని నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇవన్నీ నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పి అతను సూసైడ్ చేసుకున్నాడు. ఫ్రెండ్కి ఒక వాట్సాప్ మెసేజ్లో డీటెయిల్స్ అన్నీ పెట్టి వీడియో ఒకటి రికార్డ్ చేసి పంపించి, ఒకవేళ నాకు న్యాయం జరగకపోతే నా చావుకి నా చితాభస్మాన్ని తీసుకెళ్ళి డ్రైనేజ్లో బారేయండి అని చెప్పి ఒక వీడియో రికార్డ్ చేసి అతను చనిపోయాడు. ఇవన్నీ వరుసగా జరుగుతున్న సంఘటనలు. ఎక్కడో తప్పు జరుగుతుంది, ఖచ్చితంగా తప్పు జరుగుతుంది. ఇలాంటివి చూస్తూ ఉంటే అనకూడదు కానీ పెళ్ళి అంటేనే భయం వేస్తుందేమో. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం.